గురుగారు మరి రేవంత్ రెడ్డి గారు ఎంతకాలం వరకు పరిపాలిస్తారు అని మనం అనుకోవచ్చు? అంటే 5 సంవత్సరాలు ఉంటారా? చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. అట్లానా? ఏం పర్వాలేదమ్మా, ఉంటారు. ఆయన చాలా కాలం ఉండకుండా ఏమి ఉండరు, అట్లంతా ఏం లేదు. కానీ ఆయన ఒకటి గమనించాలమ్మా, మనము రేవంత్ రెడ్డి గారి రావటము కానీ అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినటువంటి విధానము కానీ రెండూ ఒక్కసారి చూసుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రావటమే కాకుండా కాంగ్రెస్ను కూడా తీసుకురావటం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా అదే కదా, నిత్రాణగా ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కసారిగా దీంట్లోకి తీసుకురావటమే కాకుండా వాళ్ళ యొక్క మన్ననలు పూర్తిగా ఆయన పెట్టుకున్నాడు. కాబట్టే అయిన తర్వాత ఆయనకు ఢిల్లీ వెళ్ళలేదు. అందరూ వెళ్ళారు కానీ ఆయన వెళ్ళలేదు. ఆయన ఇక్కడే ఉన్నారు. ఎందుకు? ఆయనకు తెలుసు అధిష్టానము నన్ను సూచిస్తుంది అనేటువంటిది ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడే ఉన్నారు. దాంట్లో అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా ధర్మము ధర్మ సూక్ష్మము అనేటువంటివి రెండు ఉంటాయి. ఆ ధర్మ సూక్ష్మం ఏమిటో గ్రహిస్తే ధర్మం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆయన వెళ్ళలేదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అలజడులు అనేటువంటివి వస్తుంటాయి, కానీ అప్పుడప్పుడు అవి అధిగమించి సజావుగా 5 ఏళ్ళు పూర్తి చేస్తాడు అనే నేను అనుకుంటున్నాను. తల్లి చేస్తాడు, పూర్తి చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు.